నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు 19 వాహనాలు బైక్ను తప్పించుకుపోయినాయట. ఏది మన జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంలో ఎవరైతే అబ్బాయి ఏదో పేరుండగా శివనా ఏం పేరు శివ అబ్బాయి డివైడర్ను గుద్ది అవతలకి పడ్డాడు, చనిపోయిండు. అప్పటికే బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. ఆ రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్ని ఆ హైవే కాబట్టి వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి. ఆ వాహనాల బైక్ని తప్పించి దాదాపు 19 వాహనాలు పోయినాయట. కానీ వీడి బస్సోడు ఈ డ్రైవర్ మరి ఏం చేసిండో ఏం తాగిండో తెలియదు, కానీ ఆ ఏకంగా బైక్ని గుద్దిపడేసిండు. మా బైక్ కనబడలేదని అంటాడు. కానీ అప్పటికే 19 వాహనాలు దాన్ని తప్పించుకుంటూ పోయినాయట. ఒక్క కావేరీ బస్సే బైక్ను ఈడ్చుకెళ్ళింది. దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం. కర్నూలు ప్రమాద ఘటనలో కొత్త కోణాలు, దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులట. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు విషయాలపైన పోలీసుల సందేహం. తెల్లవారుజామున 2:45 సమయంలో డివైడర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, రోడ్డుకు అడ్డంగా పడ్డ శివశంకర్ బైక్, తర్వాత అదే దారిలో లారీలు, బస్సులు. బైక్ పై నుంచి వెళ్ళింది కావేరీ బస్సు ఒక్కటే. బైక్ కనిపించలేదా లేక ఏం జరిగింది? విచారణలో కూపీ లాగుతున్న పోలీసులు. మీరు చూడండి, 19 వాహనాలు పోతే మరి బైక్ ఎందుకు పడ్డది? ఎవడన్నా పక్కన పడ్డా? ఎవడన్నా కనీసం బస్సో బండో ఆపి పక్కకు జరిపే ప్రయత్నం జరుపుతున్నప్పుడు మరి ఏమన్నా బాడీగా ఏమన్నా చచ్చిపోయిన దూరంగా పడ్డా అనే ఆలోచన, కనీసం మానవత్వం కూడా లేదు. చూడండి, ఇప్పుడు నేను ఈ బండిని ఇట్లా తప్పిస్తున్నా, హైవే ఇది, దీన్ని పక్కనన్న పెడదాం, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుద్దనే ఆలోచన కనీసం రావాలి కదా. నాకెందుకులే వెనకాడ వచ్చాడు చూసుకుంటాడు, పోతే అయిపోతుంది. గత శుక్రవారం తెల్లవారుజామున 2:45 సమయంలో పల్సర్ బైక్ పైన డోన్కు వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామిలు కర్నూలులోని చిన్న టేకూరు వద్ద డివైడర్ను ఢీకొట్టారు. బైకర్ శివశంకర్ అక్కడికక్కడే చనిపోగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. అదే రోడ్లో అర్ధరాత్రి 2:55 నుంచి 3 గంటల మధ్య బెంగళూరు వైపుగా వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను గుర్తించకుండా ఆ బైక్ పైనుంచి వాహనాన్ని నడిపించడంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. అంటే ఈ 2 ఘటనల మధ్య 10 నుంచి 15 నిమిషాల వ్యవధి ఉన్నది. అయితే ఈ స్వల్ప వ్యవధిలో అదే మార్గంలో 19కి పైగా బస్సులు, లారీలు రోడ్డు పైన పడి ఉన్న బైక్ను గుర్తించి దాన్ని తప్పించుకొని ముందుకు సాగినాయి. మరి కావేరీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్యకు రోడ్డుపై పడి ఉన్న బైక్ కనిపించలేదా లేక నిర్లక్ష్యంగా ఆయన బస్సును డ్రైవ్ చేశారా అనేది కీలక ప్రశ్న. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తుండట. మొదట్లో బైకర్ ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టిండు అని, ఆ తర్వాత ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని, తర్వాత శివశంకర్, ఎర్రిస్వామిలు ఓ బంకులో పెట్రోల్ పోయించుకున్న సీసీ కెమెరా ఫుటేజ్ వెలుగులోకి వచ్చాక రోడ్డుపై పడిన నల్ల రంగు బైక్ను గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని లక్ష్మయ్య చెప్పిండు. ఇక దీంతో విచారిస్తున్నారు. వారికి బైక్ ఎలా కనిపించింది? ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడుతోంది. రోడ్డుపై పడి ఉన్న బైక్ నలుపు రంగులో ఉన్నది. చీకట్లో దూరం నుంచి బైక్ను గుర్తించలేకపోయా. దగ్గరకు వచ్చాక బైక్ కనిపించింది. సడన్ బ్రేక్ వేస్తే వెనకాల వచ్చే వాహనాలు మా బస్సును ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి తప్పని పరిస్థితుల్లో బైక్ పై నుంచి బస్సును పోనిచ్చా అని డ్రైవర్ చెప్పిండట. కానీ అంతకుముందు అదే దారిలో 19కి పైగా బస్సులు, లారీలు రోడ్డుపై పడి ఉన్న బైక్ను తప్పించుకొని ముందుకు పోయినాయట. అంతేకాదు, ఆ దారిలో వెళ్ళిన 4 బస్సు, లారీల డ్రైవర్లను గుర్తించి విచారించిరట. ఓ బైక్ రోడ్డుపై అడ్డంగా పడి ఉన్నది. స్పృహ లేకుండా పడిపోయిన ఒక యువకుణ్ణి మరో వ్యక్తి పక్కకు లాగుతున్నట్టుగా గుర్తించాం. బైకును తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయాం అని పోలీసులకు వివరించిరట. చూడు ఎంత దుర్మార్గులో. వాడు పక్కకు గుంజుతున్నప్పుడు ఏం జరిగిందిరా బాబా అని పక్కకి వెళ్ళి ఆపి అడగొచ్చు కదా. యాక్సిడెంట్ జరిగిందని క్లియర్ కనబడుతున్నది కదా. ఇప్పుడు ఆ వెళ్ళినటువంటి ఆ బస్సు, లారీ డ్రైవర్లు 4-5 అప్రమత్తమై ఎవరో ఒకరు అందులో ఆ బైక్ పక్కకు జరిపినా ఇప్పుడు ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు.